బిల్డింగ్లైనా, రోడ్స్ అయినా, డ్రైనేజ్ అయినా, త్రాగునీరు అయినా, సాగునీరు అయినా, ఇంకొకటి మీ శానిటేషన్ అయినా మొత్తం కేంద్ర నిధులతో నడుస్తూ ఉన్నాయి. అందరి కోరిక ఏంటంటే కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్లో ఏం పనులు కావాలి? రోడ్స్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఒకటి, స్ట్రీట్ లైట్. ఈ 4 పనుల కోసానికి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. దయచేసి అమ్మాయి చదువుకున్నది పోస్ట్ గ్రాడ్యుయేట్, మీరు మెయిల్ పెట్టినా, కూర్చున్న దగ్గర మెయిల్ పెట్టినా ఆ పని చేయడానికి నాంపల్లి శ్రీని కూడా రెడీ ఉంటాడు. కొత్త సిస్టమ్ అనేది టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగిన వాట్సాప్ ద్వారా కూడా మీరు ఏదో ఉన్నా కానీ పెట్టేస్తే రాబోయే రోజుల్లో పని ఏ విధంగా చేయాలి. వీళ్ళు నాయకులు కాదు, సేవకులాగా వస్తారు. సేవకులాగా వచ్చినప్పుడే మార్పు వస్తుంది. మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీ మనం మేయర్ కొట్టాలి. మేయర్ కొట్టినప్పుడు ఏంటంటే ఎంత మార్పు వస్తుందో రాబోయే రోజుల్లో వాడు 100 కోట్లు ఉండని, 200 కోట్లు ఉండని, వాడు సర్వీస్ చేయడానికి రాదు, దోసుకోనికి దాచుకోనికి వస్తుండో. అందుకోసానికి మీరు ఒకటే ఆలోచించుకొని ఎట్టి పరిస్థితుల్లో జీరో ఉన్న క్యాండిడేట్కు 100 కోట్లు ఉన్న క్యాండిడేట్ పోటీ నడుస్తూ ఉన్నది. మీరందరూ జీరో ఉన్న క్యాండిడేట్కి వెంబడి ఉండి కొద్దిగా కష్టపడి 3 రోజులు కష్టపడ్డారు అనుకో, కూర్చున్న దగ్గర అమ్మాయి మంచిది, పోస్ట్ గ్రాడ్యుయేట్, మేము పని చేపించి పెడతాం, మీకు సర్వీస్ ఇస్తాం, సర్వీస్ కోసం కోటేయండి. మళ్ళీ ఆయనకి ఇస్తే ఈ తోట కాదు ఇంకా 4 తోటలు పెడతాడు, 4 తోటలు పెడతాడు. ఆ తోట ఏంటంటే పైసల తోటనే పెడతాడు కానీ వేరే తోట పెట్టాడు. ఆ తోట అనేది ఏ విధంగా తీయాలనే రకంగా మీరు అందరూ అనుకొని రాబోయే రోజుల్లో అన్నిటికైనా ముఖ్యం ఏంటంటే రమక్కకు చాలా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆమె త్యాగానికి మీరు కూడా ఎంబడుండి తోట అనేది తాట తీయాలంటే మీరు అందరూ కష్టపడి దాన్ని ప్లాన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి అమ్మాయిని గెలిపించుకున్నాం అనుకో, సీను కూడా బాగా కష్టపడతాడు. ఈ కష్టపడే క్యాండిడేట్కు 2 తోడుగా భార్యాభర్తలు పనిచేయడానికి రెడీ ఉన్నారు. పనిచేయడానికి రెడీ ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రిగా ఉండి కూడా తన శిష్యులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా అవినీతి ఇంతవరకు ఎక్కడ లేదు. సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకు పోతూ ఉన్నారు. ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కానీ ఈ డివిజన్ కోసానికి నా సాయశక్తిలో వీళ్ళెంబడి నేను ఉంటాను, అండగా ఉంటాను. మీకు ఏ పని ఉన్నా నేను చేస్తాను అని తెలియజేస్తాను.